హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య వైజాగ్ అమ్మాయి. నేను మీ భాగ్య. ఈరోజు వీడియోలో అయితే మేము హాలిడేస్కి అయితే విజయనగరం అయితే వెళ్ళాం కదండి. ముందు వీడియోలో ఉంటుంది. ఈరోజు మా పాప బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి అత్తయ్య ఇంటి దగ్గర నుండి మా అమ్మగారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాడు. ఫ్రాక్ అయితే గుచ్చుకుంటుంది, తీసేయమంటే ఇంకా తీసేసాను. వేరే ఫ్రాక్ అయితే వేసాం. మా ఇంట్లో అందరూ కూర్చున్నారు. మా అక్క, మా బావ, మా అన్నయ్య, మా వదిన అందరూ. బర్త్డే రోజు మా ఇంటి దగ్గర నుండి రాజలమ్మ తల్లి టెంపుల్కి అయితే 2కి ఎర్లీ మార్నింగ్ 2కి అలా బయలుదేరాం. శ్రీకాకుళం నుండి శ్రీకాకుళం వైపు వెళ్ళే వైపు ఉంటుంది. శ్రీకాకుళం విజయనగరం వాళ్ళకైతే తెలుస్తుంది రాజలమ్మ తల్లి టెంపుల్ అనేది. ఇంకా అక్కడ నుంచి వచ్చేసాక హైవే పక్కన ఖాళీ ల్యాండ్ ఉంటే అక్కడైతే బర్త్డే సెలబ్రేషన్ చేసాము. ఫస్ట్ అయితే బీచ్కి వెళ్దామని ఆ పిల్లలు అయితే అలర్ట్ చేశారు, కానీ ఇంకా ఆ రోజు మేము వెళ్ళేటప్పుడు బాగా వర్షం పడింది. అందుకని బీచ్కి వెళ్ళకుండా ఇంకా వచ్చేటప్పుడు కొంచెం ఎండ వస్తే ఇంకా మధ్యలో ఖాళీ ల్యాండ్ ఉంటే అక్కడైతే బర్త్డే సెలబ్రేట్ అయితే చేసాము. బీచ్కి వెళ్ళి కట్ చేద్దామని ఫస్ట్ అయితే అనుకున్నాం. వర్షం పడడం వల్ల ఇంకా బీచ్కి అయితే వెళ్ళలేదు. బాగా వర్షం పడింది ఆ రోజు. వర్షం పడింది కదా అని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. అయిపోయేటప్పుడు ఇంకా మధ్యలో కొద్దిగా ఎండ వస్తే ఈ ప్లేస్లో అయితే బర్త్డే కేక్ కట్ చేసి కొద్దిగా ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అత్తయ్య ఇంటి దగ్గర నుండి మా ఇంటికి అయితే వెళ్ళాం, అమ్మ వాళ్ళ ఇంటికి. ఈవినింగ్ ఇది. ఈవినింగ్ మా వారు ఒక చిన్న కేక్ తీసుకొచ్చారు. అన్నీ ఆఫీస్ నుంచి లేట్గా వస్తానంటే ఇంకా 10:30 అలా అయిపోయింది. అప్పుడైతే 10:30కి అయితే కేక్ అయితే కట్ చేసాం. మా పాప ఎప్పుడు హైదరాబాద్లో సెలబ్రేట్ చేయమంటుంది, కానీ మేము ఏప్రిల్ ఎండింగ్కే విజయనగరం అయితే వచ్చేస్తాం. అందుకే ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు. నెక్స్ట్ ఇయర్ అయితే చేద్దాం అనుకుంటున్నాం, చూడాలి. నాకు గుచ్చుకుంటుందంటే ఇంకా ఫ్రాక్ మార్చేశాను. ఇంకా వాళ్ళ మేనల్ని అయితే ఎత్తుకుంది. వాడు ఒకటే డ్యాన్స్ చేస్తున్నాడు. మా చిన్నదేమో వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంది. ఇంకా మా చిన్నోడు పెద్దోడేమో బర్త్డే కోసం అన్నీ రెడీ చేస్తున్నారు వాళ్ళ చెల్లికి. మా పెద్దోడు బర్త్డే కూడా May 16న. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా కేక్ కట్ చేస్తుంది మా పాప. పాప బర్త్డే రోజే మదర్స్ డే కూడా ఆ రోజే పడింది కాబట్టి ఇంకా మా చిన్నోడు పెద్దోడు ఇంకా మా పిల్లలు కలిపి ఇంకా గిఫ్ట్లు అయితే మాకు ప్రజెంట్ చేశారు. మా పెద్దోడు తీసుకొచ్చాడు. పెద్దోడేమో మా అక్కకి, చిన్నోడేమో నాకు, పెద్దోడేమో మా అక్కకి ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చారు. అక్క అయితే పాపకి అయితే కేక్ తినిపిస్తుంది. మా పెద్దోడేమో ఇంకా రెడీగా పట్టుకున్నాడు గిఫ్ట్ ఓపెన్ చేయడానికి. ఇంకా మా అక్క బాబుని ఎత్తుకుందని వాడిని ఓపెన్ చేయమంటే వాడే ఓపెన్ చేశాడు. మేమైతే ఇక్కడ కుస్తీలు పడుతున్నాము ముగ్గురం కలిపి దాన్ని ఓపెన్ చేయడానికి. మా చిన్నమ్మాయి అటు ఇటు తిరుగుతుంది, ఎవరు ఫాస్ట్గా ఓపెన్ చేస్తారో గిఫ్ట్ అని. వాళ్ళ పెద్దన్నయ్య దగ్గరికి వచ్చింది, హెల్ప్ చేస్తుంది. ఈ ఫోటో ఏమో నేను, మా అక్క, మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో దిగేటప్పుడు గృహప్రవేశానికి తీసుకున్నాం. ఇంకా ఆ పై ఫోటో ఏమో మా వారి ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికైతే తీసుకున్నాం. వాళ్ళేమో ఆ 2 ఫొటోస్ కలిపి ఫ్రేమ్స్ అయితే చేశారు. చాలా బాగున్నాయి. ఇప్పుడే కొంచెం పెద్దోళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇలా గిఫ్ట్లు ఇవ్వాలని ఒక ఐడియాతో వాళ్ళిద్దరూ ఇలా ఇచ్చారు. అమ్మాయికి ఫస్ట్ వేసిన ఫ్రాక్ అంత కంఫర్ట్గా లేదని ఇంకా సెకండ్ వేసిన ఫ్రాక్లో కొంచెం మార్నింగ్ వేసిన ఫ్రాకే వేస్తే కొంచెం ఫ్రీగా ఉంది. మా అక్క బావగారు ఫోటో తీసుకున్నారు. వీడియో ఎక్కడ మిస్ అయింది. తర్వాత నెక్స్ట్ మా అన్నయ్యలు అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు. వాడు ఎంతసేపు ఇంకా కేక్ వైపు చూస్తున్నాడు మా చిన్నోడు. మా మేనల్లుడు మా అమ్మగారు అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు వాళ్ళ మనవరాలు మనవడితో. ఒకవైపు చూడమంటే ఒకవైపు చూస్తున్నాడు, ఫోటో వైపు చూడకుండా దిక్కులు చూస్తున్నాడు. ఇంకా ఫోటో తీయాలంటే చాలా కష్టమైంది. ఒకవైపు చూడమంటే ఒకవైపు చూస్తున్నాడు. చిన్నపిల్లలు అంతే కదా. నెక్స్ట్ వీడియోలో మా అక్క వాళ్ళ బాబుది కూడా బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. ఆ వీడియో కూడా పెడతాను, అందరూ చూడండి. మా పాపకి అసలు ఓపిక లేదని ఏడుస్తుంది. ఇంకా ఏడిస్తే ఇంకా లాస్ట్ కొద్దిగా ఫొటోస్ ఉన్నాయి తీసుకో అంటే నాకు వద్దు ఫొటోస్ అని అల్లరి చేస్తుంది. విసుగొచ్చింది పాపం. అప్పటికే 10, 11, 12 అలా అయిపోయింది. ఇంకా అందరూ ఉన్నామనేసి ఇంకా కూర్చుంది పాపం ఓపికగా. ఇంకా పిల్లలంటే ఇంకా అంత ఓపికగా ఉండలేరు కాబట్టి ఇంకా నేను లాస్ట్లో ఒక స్లో మోషన్ ఫోటో తీస్తాను ఉండమంటే తీయించుకుంది. అదొకటే. ఇంకా తనకు కూడా నిద్ర వచ్చి ఇంకా లాస్ట్లో ఒకటి తీసుకొని ఇంకా పడుకునిపోయింది. టైం కానీ నా ఛానల్ చూసినట్లయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.